చూడండి మా పెయింటింగ్ కష్టాలు. ఎవరొకరికి ఇచ్చేయచ్చు కదా అని అనుకుంటారు, కానీ ఇస్తే కానీ ఎవరు చేస్తారు? ఇన్ని రోజులు ఎవరు వచ్చి చేస్తారు చెప్పండి మీరే. ఇది కొంతవరకు అయితే పెయింటింగ్ అయింది, ఇంకా ఓన్లీ సీలింగ్ ఒకటి కలర్ వేయాలి. చూడండి ఎంత ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి. నాకు చూస్తే హాలిడేస్ అయిపోయినాయి, పిల్లలు సిక్ అవ్వడం వల్ల నాకు ఎక్కువ టైం దొరకలేదు. ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చేయాలి? ఎన్ని నైట్ అవుట్స్ చేస్తే మాత్రం అవుతుంది చెప్పండి. చూసే వాళ్ళకి ఈమె హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళదు, ఎప్పుడు చూసిన ఇంట్లోనే ఉంటుంది, ఏమో చేస్తుంది, టైం వేస్ట్ చేస్తుంది, అసలు రిలేషన్స్ ఉండవు, అట్లా ఇట్లా అని అనుకుంటారు చూసే వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి, ఈవెన్ చుట్టాలు కూడా. కానీ నా బాధ ఎవరికి తెలుస్తుంది? ఇది ఇంతవరకు అయింది. చెప్పడానికైతే అందరూ చెప్తారు, కానీ చేసేవాళ్ళు ఉండాలి కదా. చేసేవాళ్ళు ఉంటే మనం కూడా ఎంజాయ్ చేస్తాం. మనకే ఎంజాయ్ చేయాలనే ఉంటుంది, ఎందుకు ఉండదు? అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అత్తాళ్ళ ఇంటికి వెళ్ళాలి, హ్యాపీగా నచ్చినవి చేయించుకోవాలి, తినాలి అని. నేను కూడా మనిషినే కదా. ఇది ఒక బెడ్రూమ్, హాల్. దీంట్లో ఆల్మోస్ట్ కలర్ అంతా అయిపోయింది, కానీ సీలింగ్ అయితే కలర్ వేయలేదు. బట్ అదే సేమ్ కలర్ తెచ్చేద్దాం అనుకుంటున్నాం. నేను నిన్న మ్యాక్సిమం అరేంజ్ చేసేసాను ఈ రూము. బట్ పక్క రూము పెయింటింగ్ వేయాలి అన్నట్టు ఈ రూమ్లో చాలా వస్తువులు తెచ్చి పెట్టేసాం మళ్ళీ. సో బుక్స్ ఇంకా సార్ట్ అవుట్ చేయాల్సింది. సో ఆ వర్క్ కొంచెం పెండింగే ఉంది. ఇంకా రీఅరేంజ్మెంట్ అయితే ఉంది, ఇంకా ఈ రూమ్లో రీఅరేంజ్మెంట్ జరగలేదు. తీసేద్దామన్నా అన్నీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ఏం చేయాలి? దట్ బుక్స్ కదమ్మా, ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ కాబట్టి నోట్సెస్ అనేవి వెరీ కంపల్సరీ. సో ఇది ఒక హాల్. పిల్లలు నైట్ ఎక్కువసేపు నడుకున్న వల్ల ఇంకా లేవలేదు. ఇది ఇంకొక హాల్. ఇదైతే ఇంకా అసలు ఏం చేయలేదు, ఆల్మోస్ట్ అన్నీ తీసాను. ఈ టేబుల్ అయితే తీసాను, కొంచెం జరిపాను. ఇక్కడ కొంత లెక్క అయితే వేసాము, ఇంకా చాలా లెక్క వేయాలి. సో ఈ టేబుల్ సెట్ చేయడమే కొంచెం కష్టము, చాలా వస్తువులు ఉన్నాయి. షెల్ఫ్లు తీసుకొచ్చి సెట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము, అది చేయాలి. బట్ దానికి కూడా టైం కావాలి. ప్రాబ్లం ఏంటంటే ఆడపిల్లలు జాబ్ చేస్తే ఏదో అనుకుంటారు, కానీ చూసే వాళ్ళకి చాలా లైట్గా అనిపిస్తుంది, కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటో, లోతెంతో. వెళ్ళాలి, రావాలి, మళ్ళీ అన్నీ చేసుకోవాలి. ఎవరు చేస్తారు చెప్పండి? ఎంతమంది ఉన్నా, ఎవరున్నా, ఎవరు చేసే పని వాళ్ళే చేస్తారు. అన్ని పనులు అందరూ చేయలేరు కదా. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఆడవాళ్ళకి, అవి ఖచ్చితంగా ఆ హౌస్ వైఫే చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎవరున్నా, చుట్టాలున్న, అమ్మున్న, అత్తున్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే తనకే తెలుస్తుంది, అన్నీ తనే చూసుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు. సో అది సహజం, ఇంకా ఎవరిని ఏమనలేము, వాళ్ళు ఉండి మాకు చేయడం ఎక్కువ. చూడండి హాల్. సో అందుకనే అందరికీ హాలిడేస్ వస్తే వర్కింగ్ ఉమెన్స్కి మాత్రం టార్చర్ డేస్ అవి. ఎందుకంటే దే కెనాట్ ఎంజాయ్, దే హ్యావ్ మోర్ దాన్ రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళ పర్సనల్ లైఫ్ కంటే రెగ్యులర్ టైం టేబుల్ కంటే ఇంకా హెక్టిక్ టైం టేబుల్ ఉంటుంది. ఎందుకంటే క్లీనింగ్ అని, రీఅరేంజ్మెంట్ అని, ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే చూసుకోవడం అని ఇవన్నీ ఉంటాయి. ఈ రూమ్ అయితే ఇంకేమీ చేయలేదు, చాలా చేయాల్సిన పని ఉంది. సో దీన్ని కొంచెం ఎట్లా మోడ్యులేట్ చేస్తే బాగుంటుంది, ఏమన్నా సజెషన్ ఇస్తే ఇవ్వండి. సో స్పేషియస్గా మారాలి, కానీ రీజనబుల్ ఖర్చుతో అవ్వాలి. ఏమన్నా ఐడియాస్ ఉంటే చెప్పండి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది హాల్, ది బిగ్గెస్ట్ హాల్, బట్ నీడ్ టు అరేంజ్ అ లాట్ అండ్ ఆల్సో ఈవెన్ నీడ్ టు గెట్ పెయింటెడ్. సో ఇవ్వండి ఆడపిల్లల హౌస్ వైఫ్ కాదు, వర్కింగ్ ఉమెన్ ప్రాబ్లమ్స్. హోమ్ మినిస్టర్ జాబ్ బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే హోమ్ మినిస్టర్ ఒక్కటే కాదు, హోమ్ మినిస్టర్తో పాటు వర్కింగ్ మినిస్టర్ కూడా అవుతున్నాం, అదే ప్రాబ్లం. ఇది చూడండి, ఇది ఇంకొక రూమ్. యాక్చువల్లీ దీన్ని ప్రేయర్ రూమ్గా సెట్ చేసుకుందామని, ఈ ఇల్లు మనం కొనకముందే అప్పుడే ఇది ప్రేయర్ రూమ్ పెట్టుకోవాలన్నట్టు డాడీ చెప్పారు. సో నేను ఎట్లా అయినా దీన్ని ప్రేయర్ రూమ్గా కన్వర్ట్ చేయాలని చాలా ట్రై చేస్తూ ఉన్నాను. బట్ అనుకోకుండా ఏదో ఒక విధంగా ఇది కష్టమవుతుంది. బట్ ష్యూర్లీ ఐ విల్ ట్రై విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. అంతా సెట్ చేసుకుంటాను. ప్రేయర్కి అండ్ ఎడ్యుకేషన్ రూమ్గా మారుతుంది ఇది. ఎందుకంటే
స్టడీ రూమ్గా మారుతుంది. ఎందుకంటే హాల్లో టీవీ ఉంటుంది, టీవీ నడుస్తుంటే పిల్లలు ఏం చదవడానికి లేదు. టీవీ ఏమో 24/7 నడుస్తూనే ఉంటుంది. సో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని కొంచెం మాడిఫై చేద్దామని అనుకుంటున్నా. ఇదైతే 2-in-1గా ఉపయోగపడుతుంది, ప్రేయర్ అండ్ స్టడీ రూమ్ కానీ. సో దీన్ని చాలా రీఅరేంజ్ చేయాలి. చూడండి ఎన్ని వస్తువులు ఉన్నాయో. ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసుకోవాలి? హాలిడేస్ అయిపోయినాయి. చూసే వాళ్ళకి ఏం చేసింది ఇన్ని డేస్ అనుకుంటారు. పిల్లలకి నిన్నటి దాకా ఫీవర్స్, కానీ అన్నీ ఎప్పుడు చేయాలి? అక్కడి నుంచి వచ్చి సంవత్సరం అవుతుంది మహబూబ్ నగర్ నుంచి. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అండ్ ఐ హ్యావ్ సార్టెడ్ అవుట్ మెనీ థింగ్స్, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ బికాస్ my timetable is morning 6 to evening 6:30 outside things. Outside means the outdoors. So rest of the time I need to stay at home, and it will be more than giving food to children and giving them bath, taking care of their studies. That's more than enough. And at nights I do extra works, but still the time is not sufficient. I hope it would be more better if the time is changed from 24/7 to 36/8 hours, like that, so that I may get some more time. See, this is the room. How much I need to arrange, I don't know. To paint this here, it has to be removed or just moved to a side, then only it can be painted. See how many things are here. I don't know how much time it will take to me to rearrange them. And all these things are being done in single hand because my hubby, he will do some work and again he will go out, he will come. So meanwhile I need to take care of the kids, cook, give food to them. See, they slept late night, so still they didn't get up. Cook, give them food, and also take care of their medication and their bath vagara. In middle there will be many quarrels. In between, my elder son will always disturb them, and these people also will always go and poke him, so that many things are happening, always quarreling, and I need to judge impartially, so that they should be happy. If not, again it will be a issue. So all these things consume a lots of time of mine, so I could not spare time in homely works. That's the problem one which I am facing. And now this is one more. This is the balcony, and here I need to see. I'm trying to make it somewhat garden like, but I don't know how much it is possible. With many scoldings only I am doing all these things. I tried to do many plantations. So up till now I did to some extent, but still I need to do many things, and I need to get this grilled, painted. All these things are there. Here I have arranged the washing machine. I need to paint it here, and first of all I need to clean it, and then I need to go for painting. This is one thing. Here we have the door opening from the prayer room. I am hoping to open it so that I can get more oxygen from this garden. I mean balcony garden. What should I tell? I don't know. So this is what till here, and we have another balcony. Let me show it. So this is the another bathroom. To some extent we painted it, but still we need to paint it, and we need to rearrange. First of all we need to clean it and paint it, and see, many things are there which I have to remodel, but still I'm not getting time. After all, I got 12 days or so, but all of them mostly around 8 days is over for taking care only, but still I'm trying to make it whatever is possible in the night. See, this is one of the washrooms, and I need to remodel it more. So this is all about my house. So please suggest me something which make my work easier and look my house spacious. Thank you. So finally the conclusion is that being a working woman, housewife, and at the same time the mother of 3 kids, here only 3 kids. In college I will be having one class, that's around 30 students will be there. I need to take care of them also, my subject, my education, my career,
and I have even to plan many things, books, book chapters. Yeah, of all these things, I'm neglecting my health, and even I need to take care of many other things which I may or may not possible to share with you. And other thing is that financial stability is also important. For that we need to strive a lot, and health is also one of the major thing where we need to strive a lot. So this is all about what I have to say. Being a housewife or being a home minister and a working woman, we need to take many things into consideration. A whole family should understand the pain of a woman who is already a working woman, that too like us whoever are working in guru class. They need to be taken more care because they will be having more pressure. వాళ్ళకి చాలా ప్రెషర్ ఆల్రెడీ కాలేజీలోనే ఉంటుంది, రకరకాల ప్రెషర్స్ ఉంటాయి, అది చెప్పుకోలేము. ఇంకా ఆ పొజిషన్లో ఉంటేనే అర్థమవుతుంది. దాంతోపాటు ఇంటికి వచ్చేసరికి అంత గందరగోళంగా ఉండేసరికి ఇంకా టార్చర్ ఉంటుంది. ఎవరున్నా మన పని అయితే తప్పదు. ఇదైతే 100% చేయాల్సింది, ఖచ్చితంగా చేయాల్సిందే. ఏది స్కిప్ చేయడానికి ఉండదు. చూసే వాళ్ళకి అమ్మాయి మంచిగా బయటకు వెళ్తుంది, హ్యాపీగా ఇంటికి వస్తుంది అనుకుంటారు. కానీ ఆ టైం అంతా నేను నైట్ డ్యూటీస్ చేయాల్సి వస్తుంది నాకు ఇంట్లో. ఎందుకంటే డే అంతా అక్కడ ఉంటాను, వచ్చాక ఇక్కడ పని అవ్వదు. వచ్చాక కూడా కొంచెం సేపు పిల్లలతో స్పెండ్ చేయలేకపోతే పిల్లలు బాధపడతారు కదా. అందుకని వాళ్ళతో స్పెండ్ చేసి నేను అప్పుడు వర్క్ చేసుకుంటే నైట్ 3 or 2 అవుతుంది. చూడండి, ఇంకా మార్నింగ్ 6కి లేచి నేను రెడీ వెళ్ళలేదంటే వ్యాన్ మిస్ అవుతుంది, కాలేజ్కి వెళ్ళలేను. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరి బాధ ఎవరికి తెలుస్తుంది. చూసే వాళ్ళకి అంత లైట్గా అనిపిస్తుంది, ఏముంది హాలిడేసేగా, ఎంజాయ్ చేయొచ్చుగా, టైం వేస్ట్ చేస్తుంది, ఎప్పుడు రాదు. ఇట్లా మా అమ్మాలైనా మా అత్తగారైనా అట్లాగే ఫీల్ అవుతారు. కానీ అత్త వాళ్ళ సైడ్ అయినా కానీ నా బాధ తెలియదు కదా. మా తమ్ముళ్ళు అయితే ఇంకా కామెంట్ చేస్తాడు నన్ను అయితే. కానీ నా బాధ ఎవరికి తెలుస్తుంది? నా బాధ నాకే తెలుస్తుంది. ఈవెన్ మా హస్బెండ్ కూడా తెలియదు నా పెయిన్, అది నా బాధ. ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరు అర్థం చేసుకోరు. మహా అయితే తల్లి అర్థం చేసుకుంటుంది, కొంతవరకు అత్తకు అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి. బట్ మిగతా వాళ్ళు అర్థం చేసుకోవడం మహా కష్టం. అందులో అబ్బాయిలు అంటారా, గ్రాంటెడ్, టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్ అన్నట్టు ఉంటుంది. వాళ్ళైతే ఒక పని చేయాలి, మనం అయితే అన్ని పనులు చేయాలి, అయినా కానీ మనకు రెస్ట్ దొరకద్దు. వాళ్ళు ఊరికే ఒక పని చేసుకొచ్చేసి ఇంకా కష్టపడని ముట్టుకుంటారు. మనం మల్టిపుల్ టాస్కింగ్ చేయాలి, వాళ్ళు సింగిల్ టాస్కే ఓవర్ యాక్షన్ చేస్తారు. అదే లేడీస్కి జెంట్స్కి డిఫరెన్స్. సర్లేండి, నా బాధలు ఏం చెప్పుకోను, ఎంత చెప్పినా ఇంతే. చూద్దాం. లెట్ us hope for the best. Thank you. Bye.